హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పేవాడు సంవత్సరం అందరికీ షేర్ చేయండి భయ. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన డ్రాగన్ సినిమా గురించి భయ. నాకు తెలిసినంతవరకు డ్రాగన్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది అని చెప్పేసి నేను ఆతృతగా చూసినంతగా ఎవరు చూడలేదేమో అన్న టైప్లో అనిపిస్తుంది. ఎందుకంటే కేవలం ఒకే ఒక్కరి వల్ల భయ, అది కూడా ఎన్టీఆర్ అన్న ఆ లుక్ వల్లనే నాకు ఆ రేంజ్లో అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అలాంటి లుక్ అసలు ఎన్టీఆర్ అనే కాదు, ఏ గ్యాంగ్స్టర్ రూపంలో వచ్చిన సినిమాల్లో కూడా అలాంటి లుక్ని అయితే నేను చూడలేదనే చెప్తాను భయ్య. అది ఖచ్చితంగా మీరు గమనిస్తే అసలు ఏ సినిమా కానీ ఇప్పటి వరకు వచ్చినా అసలు మన ఇండియాలోనే వచ్చిన సినిమాల్లో కూడా నేనైతే చూడలేదు భయ్య. అంటే హాలీవుడ్ సినిమాల్లో కొన్ని సినిమాలు ఉన్నాయి, కాకపోతే ఇలాంటి సినిమాలతో మనల్ని అసలు ఆరెంజ్ మెంటల్ ఎక్కిస్తారు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అయితే ఇంకోటి వచ్చేసి ఈ సినిమాలో పర్టికులర్గా ఒక క్యారెక్టర్ గురించి తెలిసింది భయ. ఆ క్యారెక్టర్ ఎవరు అనేది చాలా సస్పెన్స్గా పెట్టారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఆ క్యారెక్టర్ ఎవరో కాదు భయ, మన కళ్యాణ్ రామ్ అన్న. అయితే నిజానికి మన డ్రాగన్ సినిమాలో కళ్యాణ్ రామ్ అన్న ఉన్నాడు అని చెప్పేసి ఒక చిన్న వార్త అయితే వచ్చింది భయ. అది నిజమో కాదో అయితే నాకు కూడా డౌట్గానే ఉంది. అంటే కళ్యాణ్ రామ్ అన్న ఎందుకు ఉంటాడు అని చెప్పేసి. కాకపోతే కొన్ని సమాచారాల ప్రకారం కళ్యాణ్ రామ్ అన్న కూడా డ్రాగన్ సినిమాలో ఉన్నాడు అని చెప్పేసి వినిపిస్తుంది భయ. అది నిజమైతే మాత్రం అసలు నందమూరి ఫ్యాన్స్కి అయితే ఒక రేంజ్ పండగ అని చెప్పొచ్చు. అలాగే ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి అయితే ఇంకా పండగ అని చెప్పొచ్చు భయ. ఎందుకంటే వాళ్ళిద్దరినీ ఒక ఫ్రేమ్లో చూడాలని చాలా రోజుల నుంచి చాలామందికి అయితే ఉంది. అదే కనుక పక్కా నిజమైతే మాత్రం ఒక రేంజ్లో ఉంటుందని చెప్పొచ్చు. నాకు తెలిసినంతవరకు అసలు ఆ సినిమాకి ఇప్పటి వరకు నేను అనుకుంటున్నాను భయ, దాదాపు ఒక 4,000 కోట్ల దాకా వస్తుంది అన్న టైప్లో అయితే చాలామంది అయితే చెప్తున్నారు. నేను మరీ 4,000 కోట్లు అనట్లేదు, కానీ 2,000 కోట్లు మాత్రం పక్కా అని చెప్తున్నాను భయ. ఖచ్చితంగా బాహుబలి రికార్డ్స్ని కూడా దాటేస్తుంది అని కూడా నేనైతే అనుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా దాటుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు లిటరలీ చెప్తున్నా కదా, ఆ లుక్ ఒకటి, అలాగే మన ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ ఒకటి, అలాగే మన ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఒకటి, వీళ్ళని అసలు ఆపలేరని చెప్పొచ్చు భయ్య. నిజం చెప్తున్నాను, వీళ్ళని ఆపే దమ్ము కూడా ఎవరికి లేదని చెప్తున్నా భయ్య. ఆ రేంజ్లో అనిపిస్తుంది నాకైతే. అయితే వార్ 2 సినిమా గురించి మాట్లాడుకున్నాం భయ్య ఒక నిమిషము. అంటే ఈ సినిమా 14వ తారీఖున అయితే రిలీజ్ కాబోతుంది. దాన్ని పక్కన పెడితే అసలు దాని మీద హోప్ అంటూ ఎన్టీఆర్ అన్న వల్లనే వచ్చింది అని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు. అది మాత్రం నిజమే భయ్య. ఎందుకంటే మన హృతిక్ రోషన్ గారి వల్ల ఉంది, కానీ అసలు తెలుగు వాళ్ళకి, తమిళ వాళ్ళకి, కన్నడ వాళ్ళకి మన హృతిక్ రోషన్ మీద అంత ఇది లేదు, కానీ కేవలం ఎన్టీఆర్ అన్న వల్లనే ఆ సినిమా ఇది అవుతుంది అని చెప్పేసి కూడా అనిపిస్తుంది భయ్య. అలాగే తెలుగులో 100 కోట్లు రైట్స్కి అయితే తీసుకున్నారు భయ్య. నాకు తెలిసినంతవరకు ఏ హిందీ సినిమాను కూడా తెలుగులో 100 కోట్లు తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం. అంటే అది హిందీ సినిమానే కాబట్టి నేను కేవలం ఎన్టీఆర్ అన్న వల్లనే తీసుకున్నారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. అయితే ఈ విషయం మీద మీరేమనుకున్నారో కింద కామెంట్లు తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.